పిఎం విశ్వకర్మ యోజన ద్వారా ప్రత్యేకంగా మీకు కొన్ని ఆవశ్యకతలు దాని యొక్క విధి విధానాల గురించి మనకి యూట్యూబ్ లో చెప్పడం జరుగుతుంది. దాన్ని కొన్ని మీరు అర్థం చేసుకున్నట్టుంటాయి, కొన్ని అర్థం చేసుకున్నట్టుంటాయి. బేసికల్ గా ఏమంటే మీరందరూ కూడా వర్కర్స్. ఎవరు వర్కర్స్ కాబట్టి మీ వర్క్ ని దృష్టిలో పెట్టుకొని మీకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మీకు ప్రత్యేకంగా దీనిపైన పిఎం విశ్వకర్మ ద్వారా మీకు ప్రత్యేకంగా ఏం శ్రద్ధ చూపిస్తుందంటే, నిర్మాణ రంగంలో అధునాతనమైన టెక్నాలజీని పరిచయం చేసుకుంటూ నిన్నంతా కూడా మీకు టూల్స్ ని చూసాం. అర్థమైందా? ఆ టూల్స్ గురించి తెలుసుకున్నారు లేదా? ఆ టూల్స్ ఎట్లా ఉపయోగించాలి, పవర్ టూల్స్ ఎట్లా ఉపయోగించాలి, హ్యాండ్ టూల్స్ ఎట్లా ఉపయోగించాలి, అసలు టూల్స్ అంటే ఏంది, మెటీరియల్స్ అంటే ఏంది, మీకు కార్పెంటరీ వర్క్ లో ప్రత్యేకంగా అత్యంత ప్రామాణికకరమైనటువంటి ఒక మెజర్మెంట్స్, ఆ మిల్లీమీటర్స్ అయితేనేమి, సెంటీమీటర్ అయితేనేమి, ఇంచులు అయితేనేమి, అడుగులు అయితేనేమి, మీటర్స్ అయితేనేమి, వాటంతా కూడా మీరు ప్రాక్టికల్ గా టేప్ లో చూసి నేర్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉంది ఎవరికైనా నేర్పించే దాంట్లో? ట్రైనింగ్ ప్రైవేట్ ఏజెన్సీలో నేర్పించే ట్రైనింగ్ వేరు, ఇది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ముఖ్యమంత్రి గారే ఈ ఎన్ఎస్సి సంస్థకి చైర్మన్ గా ఉంటారు. కాబట్టి ఇది ప్రభుత్వం చేత నడపబడుతున్నటువంటి ఏకైక సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. చూడండి మన సంస్థ చదవండి ఒకసారి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. డైరెక్ట్ గా అండర్ గవర్నమెంట్ ద్వారానే నడుస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ప్రస్తుతానికి ఆ ముఖ్యమంత్రి అనేతను ఈ ఎన్ఎస్సి సంస్థకి చైర్మన్ గా ఉంటారు. ఇండస్ట్రియల్ మినిస్టర్ లేదా ఆర్ఎంఏ మినిస్టర్ మన ఎన్ఎస్సి సంస్థకి వైస్ చైర్మన్ గా ఉంటూ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ యొక్క అండర్ లో ప్రభుత్వం చేత పూర్తి స్థాయిలో ఉచితంగా నడపబడుతున్నటువంటి ఏకైక సంస్థ మన ఎన్ఎస్సి సంస్థ. దాని ద్వారా మీకు కొత్త కొత్త మెటీరియల్స్ కానీ, కొత్త కొత్త టూల్స్ కానీ, పవర్ టూల్స్ కానీ వాటిని పరిచయం చేసి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన ఎన్ఎస్సి సంస్థ ఇదే కాదు, ప్రత్యేకంగా భారతదేశంలోనే గర్వించదగ్గ విషయంగా మన ఏపీని ఒక స్కిల్ హబ్ గా తయారు చేయాలని, స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో నిర్మాణ రంగానికి ప్రత్యేకంగా, నిర్మాణ రంగంలో ఎవరెవరు పనిచేస్తారు? మేస్త్రీలు పనిచేస్తారు, ఎలక్ట్రీషియన్ పనిచేస్తారు, కార్పెంటర్లు పనిచేస్తారు, పెయింటర్లు పనిచేస్తారు, ప్లంబర్లు పనిచేస్తారు, ఎలక్ట్రీషియన్లు, సర్వేయర్లు, వాటెవర్ ఇంజనీర్ల దగ్గర నుంచి, అంటే బిల్డింగ్ భవనం ప్రారంభ దశ నుంచి ప్రారంభోత్సవ దశ వరకు ఎవరైతే వర్క్ చేస్తారో వెల్డర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్పట్లోనే 1998 సెప్టెంబర్ 24వ తేదీని మన ఎన్ఎస్సి సంస్థని అప్పటి ఉమ్మడి రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ హైటెక్ సిటీలో మన ఎన్ఎస్సిని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల వారీగా మనం అందరూ కూడా ఇప్పటి వరకు ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కలిపితే ఉమ్మడి స్టేట్ లో కావచ్చు, ప్రత్యేక స్టేట్ లో కావచ్చు, ఇప్పటి వరకు కొన్ని వేల మంది, లక్షల మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శిక్షణ ఇచ్చి వాళ్ళని నిర్మాణ రంగానికి అందించడం జరిగింది మన ఎన్ఎస్సి సంస్థ. అందులో భాగంగా ఈ రోజు మనకు వచ్చిన ప్రోగ్రాం పేరేమే పిఎం విశ్వకర్మ ప్రోగ్రాం. మిమ్మల్ని నిర్మాణ రంగంలో గుర్తించి మీ కార్పెంటర్లకు ప్రత్యేకంగా మీకు అవగాహన కల్పించి మీకు చేయూతనిచ్చే దానికోసము కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్కీమే. ఆ స్కీమ్ పేరేనే పిఎం విశ్వకర్మ ప్రోగ్రాం. దాని పక్కనే ఉంది, బాగా గుర్తు పెట్టుకోండి, నైపుణ్యం ద్వారా దేశం పునర్నిర్మించబడుతుంది. నిర్మాణ రంగంలో మీరు ఎప్పుడైతే మీ పనిని మీరు కరెక్ట్ గా సక్రమంగా చేయకుండా పోతే భవనం నిలబడుతుందా? వర్క్ నిలబడుతుందా? అందుకోసం మీకు కొత్త టెక్నాలజీని పరిచయం చేయాలి, మిషనరీస్ పరిచయం చేయాలి. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా కొత్త కొత్త టెక్నాలజీని పరిచయం చేసుకుని నిర్మాణ రంగానికి ఉపయోగపడే నిర్మాణ రంగాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ప్రత్యేకంగా మీ పైన శ్రద్ధ చూపించి 18 రకాల కుల వృత్తుల్ని, నాట్ ఓన్లీ కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, వాటిని కూడా కలిపి ఒక రంగానికి తీసుకొచ్చారు. అంటే ఎవరైతే పనిచేస్తారో మీకు ఆ లిస్ట్ కూడా పెడతాను, మళ్ళీ మీ గ్రూప్ లో ఉంటే వాట్సాప్ లో పెడతాను, అవి ఏమేమి వృత్తులు ఉన్నాయనేసి. 18 రకాల కుల వృత్తులంతా కూడా ప్రోత్సహిస్తూ, వాళ్ళని గుర్తిస్తూ, వాళ్ళకి గుర్తింపు సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళని నిర్మాణ రంగంలో పనిచేయడానికి చేదోడు వాదోడుగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కలిపి మనకి ఈ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ అందరూ కూడా మీరు కానీ, మీ పక్కన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీ ద్వారా వచ్చినటువంటి ఆ స్కీమ్లు వాళ్ళకి చెప్పండి. అదేవిధంగా దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే రాబోయే రోజుల్లో ట్రైనింగ్స్, మీకు నిన్న ఈ మధ్య జరిగిన ట్రైనింగ్స్ బాగా జరిగిందా లేదా చెప్పాలి. మీరు ఈ ట్రైనింగ్ వచ్చేటప్పుడు ఏమైనా డబ్బు ఇచ్చారా? మీకేమైనా ఫ్రీగా ఏమైనా డబ్బు డిమాండ్ చేశారా? లేదు. ప్రైవేట్ సెక్టర్ లో రకరకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం దాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్ లో మీకు పూర్తి స్థాయిలో ఉచితంగా నేర్పించబడతా ఉంది. నిజమా కాదా? నిజమంటే నిజమంటే లేదని చెప్పు. నిజమేనా?
దీని అంతా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పెద్ద ఎత్తున ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఉపయోగపడుతూ ఉంటాం. ఈ స్కీమ్ ఒకటే కాదు, మీ వాళ్ళు ఎవరైనా ఫైనల్గా 10th లేదంటే ఇంటర్ ఐటీఐ చదివేసి డిప్లొమా చదివేసి ఖాళీగా ఉంటే వాళ్ళకి నిర్మాణ రంగ కోర్సుల పైన ఎలక్ట్రీషియన్ అయితేనేమి, ప్లంబర్ అయితేనేమి, తర్వాత అదేవిధంగా సర్వేయర్ అయితేనేమి, తర్వాత సోలార్ టెక్నాలజీ అయితేనేమి, డ్రోన్ అంటే కెమెరా డ్రోన్ ద్వారా పంపించి ఆ డ్రోన్ని ఆ ల్యాండ్ అంతా కూడా సర్వే చేయడానికి మనకి రెసిడెన్షియల్ మరియు నాన్ రెసిడెన్షియల్ అంటే వసతితో కూడుకున్నటువంటి 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈ నిర్మాణ రంగ వృత్తుల పైన ప్రత్యేకంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఇవన్నీ కూడా మనకు పూర్తి స్థాయిలో నేర్పించబడతా ఉంది. దీని అంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలు ఎవరన్నా చదువుకొని ఖాళీగా ఉంటే 10వ క్లాస్ చదివి లేదంటే ఇంటర్మీడియట్ చదివి ఐటీఐ చేసి ఖాళీగా ఉంటే ఎక్కడి నుంచైనా కావచ్చు, మన ఏపీలో ఏ జిల్లాలో ఉన్నా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, మీ బంధువుల తరపున కానీ ఎవరైనా కానీ ప్రమోట్ చేయండి. మన ఎన్ఏసి సంస్థలో పులివెందుల్లో రెసిడెన్షియల్ ట్రైనింగ్ జరుగుతుంటాయి. డ్రోన్ టెక్నాలజీ, సోలార్ టెక్నాలజీ, తర్వాత వచ్చేసి మనకి అసిస్టెంట్ సర్వేయర్ టెక్నాలజీ జరుగుతుంది. అది 3 నెలల పాటు రెసిడెన్షియల్ గా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటారు. అంతేవిధంగా మన దీంట్లో వచ్చేసి కాలేజ్ టైప్ అనమాట. ఇక్కడ PMKY 4.0 ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రోగ్రామ్ ద్వారా ప్లంబర్స్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏమంటే లోకల్ వాళ్ళు, మన చిత్తూరు లోకల్ వాళ్ళు, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కాలేజీ లాగా వచ్చి తెల్లవారితో 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళిపోవచ్చు. ఆ మధ్యకాలంలో వాళ్ళకి కాలేజీ లాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. అటు ఎవరైనా ఉంటే మన వాళ్ళతో కూడా చెప్పి మీరు పంపించినట్టయితే ఈ ట్రైనింగ్ సెంటర్ పూర్తిగా ఉచితంగా వాళ్ళకి అందించబడుతుంది. ₹1 కూడా డబ్బు ఎవరి దగ్గర తీసుకోకూడదు. దానికోసము మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ట్రైనప్ చేసి మేము ఎక్స్పీరియన్స్ గత 2009-2010 నుంచి పనిచేస్తున్నాం ఈ సంస్థలో. ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ఆవశ్యకతని పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలకి ఎవరికైనా కూడా ఉపయోగించే ప్రయత్నం చేయండి, ఓకేనా? అదే కాకుండా మీ యొక్క వర్క్ లో కొత్త కొత్త పద్ధతులు మీరు అవలంబిస్తే మీ యొక్క నాణ్యత పెంచుకుంటే మీకు గౌరవం పెరుగుతుంది. కరెక్టా కాదా? నేను చెప్పాను మీకు, మీ యొక్క వర్క్ నాణ్యత మీ యొక్క లావు పొడుగు మీద ఉంటుందా లేదంటే మీ యొక్క వర్క్ పైన ఉంటుందా? నిజం చెప్పాలి. వర్క్ నాణ్యత క్వాలిటీ చేశారంటే మీ యొక్క గుర్తింపు పెరుగుతుంది. అర్థమైందా? దీనంతా దృష్టిలో పెట్టుకొని ఈ PM విశ్వకర్మ యోజనని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా డెవలప్మెంట్ అవ్వాలి. అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉందా? రాబోయే రోజుల్లో ఎక్కడ ఏం అవకాశం కావాలన్నా మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికి పంపించాలంటే నాకు ఫోన్ చేసి చెప్పారంటే నేను రిసీవ్ చేసుకుంటాను. అర్థమైందా? అదేవిధంగా మీకు ఏదైనా నిర్మాణ రంగంలో ఏదైనా అవకాశం వచ్చింది, ఏదైనా అవసరం ఉంది, ఈ టూల్స్ గురించి మెటీరియల్స్ గురించి ఏదైనా డౌట్ ఉంది, మీకు తెలిసి ఉన్నా కూడా కానీ తెలియని వాటిని కొంచెం మాకు చెప్పారంటే మాకు తెలిసింది మేము చెప్తాం. మాకు తెలియకపోయినా కూడా మా సుపీరియర్స్ అడిగి కనుక్కొని మీకు ఆ సబ్జెక్ట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఈ యొక్క అవినాభావ సంబంధం వచ్చేసి ఈ 1 రోజుతో ఈ 6 రోజులతో కట్ అయ్యేది కాదు. నిరంతరం కనెక్ట్ చేసుకుంటూ ఒకటి నేర్చుకుంటూ మీకు ఏ విధంగా సలహాలు సూచనలు మా చేతనంత వరకు మేము అందించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకొని సార్ 2 రోజులు మీకు చాలా అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చారని నేను అనుకుంటా ఉన్నాను. సార్ ఒకసారి హృదయపూర్వకంగా మేము ఒకసారి క్లాస్ రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా సార్ నెంబర్ కూడా తీసుకోండి. రాబోయే రోజుల్లో సార్ యొక్క మంచి టాలెంట్ పర్సన్, ఆయన కార్పెంటర్ వృత్తిలో ఒక యూనిట్ లీడర్ గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన యొక్క సర్వీస్ ను కూడా మీరు అందించుకోవాలని, మీరందరూ కూడా సంఘంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? కార్పెంటర్ సంఘంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మండలం ఏదైనా ఉండొచ్చు, కలిగిరి ఉండొచ్చు, సోమలం ఉండొచ్చు, పలమనేరు ఉండొచ్చు, గంగవరం ఉండొచ్చు, పెనుగూరు ఉండొచ్చు, పొంగునూరు ఉండొచ్చు, వాటి ఎవరికి మేము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 66 మండలాల్లో ఏ మండలంలో నుంచి వచ్చినా పర్వాలేదు. అందరూ కూడా కార్మికులు కాదా? మీకంతా కూడా రాబోయే రోజుల్లో ఒక సంఘం రిజిస్ట్రేషన్ అనేది అవసరం ఉంటుంది. అది సార్ని అడిగారంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దాన్ని బట్టి మీరు చేసుకొని యూనిటీ కలిసికట్టుగా ఉండి మీ యొక్క మండలాల్లో కానీ మీ యొక్క నియోజకవర్గంలో కానీ ఏ వర్కులు వచ్చినా కూడా మీరే చేయాలి. దానికి మీరు యూనిటీ ఉంటే మంచిదా కాదా? దాని సంఘం యొక్క కట్టుబాట్లను సార్ చెప్తారు కాబట్టి ఉపయోగించుకోండి. సమయం చాలా విలువైంది. ఎందుకంటే ఇన్ని రోజులు జరిగేది వేరు, జరగబోయేది వేరు. సమయం చాలా విలువైంది, వృధా చేయొద్దండి. ఎందుకంటే మనమందరం కూడా మన తల్లిదండ్రులు పేదవాళ్ళగా కనిండొచ్చు. ఏం కనిండొచ్చు? పేదవాళ్ళగా మనం కనిండొచ్చు. మనం పేదవాళ్ళకి చనిపోవడం మన తల్లిదండ్రులు తప్ప మన తప్ప కారణం ఏం చెప్పండి? మంచి మేధాశక్తి ఉంది, అదేవిధంగా మంచి కష్టపడే శక్తి ఉంది. మనము కష్టపడి 10 రూపాయలు సంపాదించుకోవాలి. మనమందరూ కూడా పనిచేయాలి. దేనికోసము? డబ్బు కోసం. ఆ డబ్బుని తెలివితో డబ్బు సంపాదించవచ్చు. మీకు రకరకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి
అవకాశం వచ్చిన దాన్ని ఒడిసి పట్టుకోండి. నిన్న చెప్పాను, బిల్ గేట్స్ స్టోరీ చెప్పినాను లేదా? బిల్ గేట్స్ వచ్చిన అవకాశాన్ని ఎలా పట్టుకున్నాడు? ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకొని ఈ రోజు ప్రపంచ కుబేరుడు అయినటువంటి కారణము ఆయనేమో వాళ్ళ తాతలు ముత్తాతలు కోటీశ్వరులు కాదు. ఆయన లగ్జరీ ఫ్యామిలీ నుంచి ఏం రాలేదు. పేదరికాన్ని అనుభవించి వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకొని ముందుకొచ్చాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి కాంట్రాక్టర్లు, మంచి ఓనర్లు, మంచిగా మేసర్లు, పెద్దగా ఎదిగి మీరందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, మీకు సలహాలు సూచనలు ఏం కావాలనుకున్నా మా వైపు నుంచి ఉంటాయని, మీరందరూ కూడా మంచిగా డెవలప్మెంట్ అవ్వాలని మా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.